అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. పంచమ వేదం ఆంధ్ర మహాభారతం. వేద వ్యాసుడు విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో అనేకమైనటువంటి ధార్మిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞానాన్ని ప్రబోధించే విషయాలు, సత్యాన్ని తెలియజేసేటువంటి విషయాలు అడుగడుగునా మనకి దర్శనమిస్తాయి. మరి 18 పర్వాలు, 1,00,000కు పైగా శ్లోకాలు, ఎన్నెన్నో ప్రబోధాలు. దీన్ని తెలుగులో మనందరికీ తెలుసు. నన్నయ్య, తిక్కన, ఎర్రన చక్కగా ఆంధ్రీకరించారు. ఇక మహర్షుల ప్రస్తావనకు వస్తే ఎంతమంది మహర్షులండి! వీరు బోధించినటువంటి ప్రబోధాలు మరెన్నో. వ్యాసుడు, అగస్త్యుడు, మార్కండేయుడు, ఇలా చూస్తే ఎంతోమంది. మరి ఈనాటి మన సాహితీ కార్యక్రమంలో మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గారు. వీరు ఆంధ్ర మహాభారతంలో మహర్షుల ప్రబోధాలు, ఈ అంశం గురించి ఈరోజు మనకు తెలియజేయనున్నారు. వీరు ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర మహాభారతంలో మహర్షుల ప్రబోధాలు, ప్రయోజనం ఈ అంశం మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. అంతేకాకుండా వీరు అనేక వ్యాసాలు రచించారు వివిధ పత్రికల్లో. 50కి పైగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రాలు సమర్పించారు. వీరు చేసినటువంటి సాహితీ సేవకు వీరు గురజాడ సాహితీ పురస్కారం, వాగ్దేవి పురస్కారాలను అందుకున్నారు. మరి డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గారితో మాట్లాడి ఎవరెవరు ఈ ఆంధ్ర మహాభారతంలో ఏ మహర్షులు మనకి ఎలాంటి ప్రబోధాలను అందించారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే అండి. మనందరికీ తెలుసు పంచమ వేదం అనగానే ఆంధ్ర మహాభారతం. వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని వేద వ్యాసుడు మరి మనకి ఎలా తెలియజేశారు భారతంలో? వ్యాసుడు వేదాలను విభజించడం వల్లనే ఆయనకి ఆ పేరు వచ్చింది. నిజానికి ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. మరి చిక్కుముడి పడిపోయి రకరకాల అంశాలకు సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా కలిసిపోయి ఉన్నప్పుడు ఆయన వాటిని విభజించటం వల్ల ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. అయితే ఇవి క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో వేదాలు రచింపబడ్డాయి అనేది విమర్శకుల అభిప్రాయం. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ ఆ వేద విజ్ఞానం సామాన్య ప్రజలకు దూరం అవుతూ వచ్చింది. సో ఆ దూరమైనటువంటి జ్ఞానాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన మహాభారతాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నాడు. మనకి వేద విజ్ఞానాన్ని గనక గమనిస్తే 2 ప్రవాహాలుగా అది కనిపిస్తుంది. ఒకటి, ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించినటువంటి విధానం మనకు అందులో కనిపిస్తుంది. రెండోది, లౌకికంగా ఒక ధర్మబద్ధంగా మానవుడి జీవిత విధానం ఎలా ఉండాలి అనేది తెలియజెప్పేటటువంటి విజ్ఞానం మనకి కనిపిస్తుంది. సో మొదట మానవుడు ప్రకృతి శక్తుల్ని ఆరాధించాడు. తన జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది అని గమనించి ప్రకృతి శక్తుల్ని ఆరాధించాడు. మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు వీళ్ళందరినీ కూడా పూజించటం, స్తుతి చేయడం మనకి వేదమంత్రాల్లో కనిపిస్తుంది. భరద్వాజ మహర్షి స్తుతులు మనం గమనించవచ్చు. ఉషోదయాన్ని, ఉషస్సు నన్ను రక్షించుగాక అని, నదులు నన్ను కాపాడుగాక అని, అచల పర్వతం నాకు రక్షణనివ్వుగాక అని ఇలా స్తుతి చేయడం మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది. అట్లాగే ఆ తర్వాత ఈ ప్రకృతి శక్తుల్ని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాదులు ఎలా చేయాలో వాళ్ళు
సూచించారు. ఆ తర్వాత మరి మానవుడి జీవితానికి ఆధారమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆధారం చేసుకొని ఒక ప్రణవ మంత్రాన్ని రూపొందించి ఒక ప్రాణ స్వరూపాన్ని గుర్తించడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆత్మశక్తిని గుర్తించారు. ఆ తర్వాత సకల జీవుల్లో ఒక పరమాత్మ ఉన్నాడు అని గుర్తించి మనిషిలో కూడా ఉన్నటువంటి పరమాత్మని తను ఎప్పుడైతే దర్శించగలుగుతాడో అదే ముక్తి అని చెప్పాడు. దాన్నే బ్రహ్మజ్ఞానం అన్నారు. ఇది ఆధ్యాత్మికమైన ఉన్నతిని ఒక క్రమ పరిణామంలో ఎలా సాధించారో తెలియజెప్పేటటువంటి విజ్ఞానం. ఇక రెండవ ప్రవాహాన్ని మనం చూస్తే ఋషులు వేదాంగాలను అందించారు. సో శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, తర్వాత జ్యోతిష్యము, కల్పము, వీటిని వేదాంగాలు అంటారు. మనకి శిక్ష, వ్యాకరణము, నిరుక్తము ఇవి ఎందుకోసము అంటే వేదం నిలిచి ఉండటం కోసం, వేదంలోని భాష స్థిరంగా ఉండటం కోసం, తర్వాత వాటి ఆ శబ్దాల యొక్క అర్థాలను గ్రహించడం కోసం, వాటి వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకోవటం కోసం మనకి ఉపయోగపడినాయి. అంటే ఒక భాషకు ఒక స్థిరత్వాన్ని అవి కల్పించాయి. ఇక ఛందస్సు వేదాలకి ఒక లయబద్ధతని, ఒక స్థిరత్వాన్ని చేకూర్చింది. అంటే ఆ వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వ్యాసుడు భారతంలో మనకి అందించారంటారు. అవును. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొక విషయం కల్పసూత్రాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే కల్పసూత్రాల్లో ఇప్పుడు మనం ఏవైతే ఆచార వ్యవహారాలు పాటిస్తున్నామో, ఏవైతే కర్మకాండలు మనం పాటిస్తున్నామో అవన్నీ కూడా మనకి కల్పసూత్రాల ద్వారా వచ్చినటువంటివే. మనం వివాహ విధి విధానాలు కానివ్వండి, సీమంతం ఎలా చేయాలి, అన్నప్రాసన ఎలా చేయాలి, ఒక గృహప్రవేశం ఎలా చేయాలి, లేకపోతే మనిషి మరణించినప్పుడు కర్మకాండలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అంటే మన సంస్కృతికి మూలమంతా కూడా కల్పసూత్రాల్లోనే ఉంది. సో ఇవి రెండు మనం గమనిస్తే ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం, రెండోది కర్మ మార్గం. ఈ రెండుటికి కూడా మనకి భారతంలో సమానమైన ప్రాధాన్యం కనిపిస్తుంది. భారతంలో తొలి భాగం అంతా కూడా కర్మ ప్రాధాన్యాన్ని వివరిస్తే మలి భాగం అంతా కూడా జ్ఞాన ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. మనకి వేదోపనిషత్తుల్లో ఏ జ్ఞానం అయితే అందించబడిందో ఆ జ్ఞానం అంతటినీ కూడా చాలా సరళంగా ఆయన భారతం ద్వారా మనకు అందించాడు. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించే విధానము అందులో వస్తుంది. కర్మ మార్గంలో ఎటువంటి విధి విధానాలతో, ధర్మాచరణతో మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయం కూడా అందులో వస్తుంది. బాగుందండి. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మరి ఈ వ్యాస మహర్షి రచించినటువంటి భారతాన్ని జయభారతం అని అంటారు, కానీ ఆంధ్ర మహాభారతం అని ఎలా పేరు వచ్చిందంటారు? వ్యాసుడు తను తొలిగా రాసినటువంటి మరి కౌరవ పాండవుల కథకి జయం అనే పేరే పెట్టారు. ఆయన 8800 శ్లోకాలతో మాత్రమే దాన్ని రాశారు అని విమర్శకుల అభిప్రాయం. అయితే ఆయన తన శిష్యులు, ఒక 4 శిష్యులకి, పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు, వీళ్ళ 4కి కూడా తను రాసినటువంటి కథని బోధించి దీన్ని నలుదిక్కులా ప్రచారం చేయమని పంపించారట. సో ఆ పంపించిన క్రమంలో వాళ్ళ వ్యాఖ్యానాలను జోడించారు ఈ వ్యాసుడు రాసినటువంటి కథకి. అక్కడ వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథని వినిపించేటటువంటి క్రమంలో ఆయన తన వ్యాఖ్యానాన్ని జోడించాడు, కొన్ని ఉపాఖ్యానాలు కలిపాడు. అలా అది పెరిగి భారతంగా మారింది అని చెప్పి, అట్లాగే ఈ వైశంపాయనుడు జనమేజయుడికి బోధించేటప్పుడు విన్నటువంటి ఉగ్రశ్రవసుడు అనే సూతుడు ఆ తర్వాతి కాలంలో నైమిసారణ్యంలో సత్రయాగం జరిగేటప్పుడు మునులందరూ కూడా అక్కడ సమావేశమైతే వాళ్ళకి మళ్ళీ ఆయన భారతాన్ని వినిపించాడు. ఆ వినిపించే క్రమంలో ఆయన తన వ్యాఖ్యానాలు జోడించి మరిన్ని ఉపాఖ్యానాలు కలిపి చెప్పటం వల్ల అది మహాభారతంగా రూపొందింది అని విమర్శకుల అభిప్రాయం. అయితే ఇంకొంతమంది అభిప్రాయం ఏంటి అంటే ఇది కురుపాండవులకి మూల పురుషుడైనటువంటి భరతుడికి చెందినటువంటి కథ కాబట్టి దీనికి భారతం అనే పేరు వచ్చింది అని. అయితే ఇక్కడ మనకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రామాయణానికి కూడా జయము అనే పేరుంది, భారతానికి జయము అనే పేరుంది, ఇంకొన్ని పురాణాలకు కూడా జయము అనే పేరుంది అని భవిష్య పురాణం చెప్తోంది.
అంటే జయాన్ని కలిగించేది కాబట్టి, విజయాన్ని అందించేది కాబట్టి జయం అన్న పేరుతో ప్రారంభం చేశారేమో అనిపిస్తోంది. అవును. అంటే ఇవన్నీ కూడా ఒక ఇంద్రియ జయాన్నో లేకపోతే జీవిత జయాన్ని గురించి చెప్పేవి కాబట్టి వాటికి జయము అనే పేరు సముచితమే. అయితే అవన్నీ మనం విడివిడిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం రాముడి కథని రామాయణంగా చెప్పుకుంటున్నాము, అలాగే మరి భరతవంశ రాజుల కథని భారతంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ నేను ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎల్ఎన్ శ్రీనివాసరావు గారని ఆయన భారత మహత్వం అని ఒక గ్రంథాన్ని రాశారు. ఆయన భరత అనే పదానికి అర్థాన్ని, వ్యుత్పత్తి అర్థాన్ని చెప్తూ భా అంటే కాంతి, కాంతికి లక్షణార్థంలో వెలుగు, జ్ఞానం అనే అర్థాలు ఉన్నాయి. అప్పుడు భరత అంటే వెలుగు లేదా జ్ఞానం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు అని అర్థం వస్తుంది అని చెప్పారు. దాన్ని కనుక మనం ఇక్కడ అన్వయించుకుంటే ఇక్కడ ఒక జిజ్ఞాసాశీలుడైనటువంటి, ఒక జ్ఞానం పట్ల ఆసక్తి కలిగినటువంటి ఒక పురుషుడి కథ. ఆ పురుషుడు ఎవరు అంటే మనకి ధర్మరాజు, భారత కథానాయకుడు ధర్మరాజు. మనం గమనిస్తే అరణ్య పర్వంలో కానివ్వండి, శాంతి అనుశాసనిక పర్వాల్లో కానివ్వండి, ఆయనకి జ్ఞానం పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఎంత జిజ్ఞాసు ఆయన అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే మనకి భారతదేశం అటువంటి జిజ్ఞాసువులు నివసించినటువంటి దేశం కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప పేరు ఉంది అనే విషయం మనకందరికీ తెలిసినటువంటిదే. అది అలా జయం భారతంగా వచ్చింది. చాలా చక్కగా వివరించారండి. మనకి నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులో దీన్ని చక్కగా మనకి ఆంధ్రీకరించారు, అనువదించారు. మరి ఇలా అనువదించడానికి సామాజిక స్పృహ కూడా తోడైందంటారా? అవునండి, తప్పకుండా. అంటే మొట్టమొదట రాజరాజ నరేంద్రుడు నన్నయ్యని భారతాన్ని అనువదించమని అడిగినప్పుడు ఆయనకి తనవే అయినటువంటి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి వైదిక మతాభిమానం అయితే, రెండవది తన పూర్వీకుల కీర్తిని ప్రచారం చేసుకోవాలి అనే కోరిక. ఇక్కడ కూడా మనం ఈ వైదిక మతాభిమానం కూడా సామాజిక స్పృహ నుండే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే తురుష్కుల దాడులు ప్రారంభమైనాయి ఉత్తర భారతదేశం మీద. అప్పటి వరకు జైన బౌద్ధ మతాల ప్రభావం వల్ల అహింస పరమధర్మంగా భావించి సైన్యాన్ని పోషించడం మానేశారు రాజులు. సో అహింస అహింస, సైనికులకు శిక్షణ లేదు, ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు తిరిగి పోరాడగలిగే పరిస్థితి లేదు. సో దీన్ని మళ్ళీ జైన బౌద్ధ మతాల నుండి వాళ్ళని పక్కకు తప్పించి మళ్ళీ వైదిక మతం వైపు తీసుకొస్తే తప్పితే ఈ పరిస్థితి నుంచి బయటపడలేము అనే ఒక అభిప్రాయం రాజుల్లో కలగటం మొదలైంది. సో అది ఒక కారణం. రెండవది, ఆయన రాజరాజ నరేంద్రుడి తండ్రి విక్రమాదిత్యుడు వేయించినటువంటి శాసనాల్లో మేము చంద్రవంశానికి చెందినటువంటి రాజులము అని వేయించుకున్నాడు. అంటే ఇక్కడ మనకి భారతంలో కురుపాండవులు చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ కథని తెలుగులో రాయిస్తే మా పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో ప్రజలకి తెలుస్తుంది అని భావించాడు రాజరాజ నరేంద్రుడు. అట్లాగే ఇతర అప్పటికే తమిళంలో, కన్నడంలో భారతాలు వచ్చి ఉండటము, మన భాషలో కూడా రాయిస్తే బాగుంటుందని భావించడం అది ఒక కారణం. కానీ తిక్కన్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా సామాజికమైనటువంటి దృక్కోణం ఉండటం వల్లనే ఆయన భారతాన్ని ఎంచుకున్నాడు ఆంధ్రీకరించడానికి. అప్పటికి నన్నయ్యకి తిక్కన్కి మధ్య 200 సంవత్సరాల కాలం ఉంది. అక్కడ నన్నయ్య అరణ్య పర్వం సగభాగం వరకు రాసి ఆయన మరణించాడు. భారతం అక్కడ ఆగిపోయింది. ఈ మధ్యలో 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు. అదే సమయంలో రామానుజాచార్యులు విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం చేశారు. ఒకటి శైవం, రెండవది వైష్ణవం. సో ఇక్కడ శైవులు వైష్ణవులు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వైషమ్యాలు పెంచుకునేటటువంటి ఒక పరిస్థితి బాగా ఏర్పడింది.
ఇక్కడ పల్నాటి యుద్ధానికి కూడా ఈ శైవ వైష్ణవ మతభేదాలే కారణమయ్యాయి అని విమర్శకుల అభిప్రాయం. మరి అటువంటి ఒక పరిస్థితి ఉండటం, రెండవది అప్పటికే మరి ఉత్తర భారతదేశాన్ని మీద తురుష్కుల దాడులు ఎక్కువైపోవటం, క్రమక్రమంగా మహమ్మదీయ సుల్తాన్లు కూడా దాడులకు రావటం, వాళ్ళు ఇస్లాం మత స్థాపనకి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మంత్రిగా కూడా ఉన్నటువంటి తిక్కన బాగా గమనించాడు. సో ఇప్పుడు మన మీద దాడులకు వస్తే, మనలో ఐకమత్యం లేకపోతే మనం ఎలా ఎదుర్కోగలుగుతాము అని ఉండాలి అని ఆ సమిష్టితనం తీసుకురావటం కోసం ఆయన ఏం చేశాడు, హరిహరనాథ తత్వాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. నాకు కల్లో హరిహరనాథుడు కనిపించాడు. ఆయన ఇప్పుడు మన శివపార్వతుల అర్ధనారీశ్వర రూపం మనం చూస్తూ ఉంటాం. ఆ రకంగా ఒకవైపు శివుడు, ఒక అర్ధభాగం శివుడు, ఒక అర్ధభాగం విష్ణువు ఉన్నటువంటి రూపాన్ని, హరిహరనాథ రూపాన్ని నేను కల్లో దర్శించాను. ఆయన నన్ను భారతాన్ని రాయమంటే నేను రాస్తున్నాను అని చెప్పేసి మరి విరాట పర్వం మొదలుగా మిగిలిన 15 పర్వాలని ఆయన ఆంధ్రీకరించి పూర్తి చేశాడు తెలుగు భారతాన్ని. సో ఆయన ఎప్పుడైతే హరిహరనాథ తత్వాన్ని తీసుకొచ్చాడో ప్రజల్లో ఒక సామరస్య భావం, శైవుల్లో వైష్ణవుల్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ద్వేషభావం పోయి ఒక సామరస్య భావం వచ్చింది. ఆ రకంగా ఆయన సమాజంలో చాలా గొప్ప మార్పుని కూడా తీసుకురాగలిగాడు. ఆ తర్వాత ఎర్రన ఎలాంటి సామాజిక స్పృహని ఆయన అందులో జోడించారు? ఎర్రన ప్రత్యేకంగా సామాజిక స్పృహతో రాశాడు అని చెప్పలేము. కాకపోతే నేను నిష్కామ కర్మగా భారతాన్ని రాస్తున్నాను అని ఆయన చెప్పుకున్నాడు. అప్పటికే అన్నయ్య 2.5 పర్వాలు రాశారు. తిక్కన విరాట పర్వమాదిగా ఉన్నటువంటి 15 పర్వాలు పూర్తి చేశారు. ఆ అరణ్య పర్వంలో సగభాగం మాత్రమే మిగిలిపోయి ఉంది, అది మాత్రం ఎందుకు మిగిలిపోవాలి అన్న దృష్టితో ఆయన నన్నయ్య రాసినట్టుగానే రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇస్తూనే ఆయన దాన్ని పూర్తి చేశారు. విజయలక్ష్మి గారు, మనకి భారతం అనగానే మహర్షులు అనేక మంది కనిపిస్తారు. ఎక్కడికక్కడ అటు కౌరవులకు కానీ పాండవులకు కానీ అంతకుముందు ఉన్న వారికి కానీ అనేకమైనటువంటి ప్రబోధాలు చేసినటువంటి మహర్షులు అనేక మంది. అసలు ఎవరెవరు ఉన్నారు, అడుగడుగునా చేసినటువంటి ఆ ధర్మ ప్రబోధాల గురించి వివరిస్తారా? చెప్తానండి. అసలు ఈ విషయం చెప్పుకునే ముందు అసలు మనం ఋషి అని ఎవరిని పిలవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఋషుల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి. ఎవడైతే వాక్కుని నిలపగలిగి ఉంటాడో, ఎవడైతే జ్ఞానం కలిగి ఉంటాడో, ఎవడైతే సత్యవచనుడై ఉంటాడో, ఎవడైతే జ్ఞానం యొక్క పారాన్ని దర్శించినటువంటి వాడో వాళ్ళని మాత్రమే ముని లేదా ఋషి అన్నారు. అసలు ఏకర్షి ముఖ్యర్షి శివ అని ఆది ఋషి శివుడు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ శివుడి యొక్క దర్శనాన్ని మనకిచ్చినటువంటి వేదాలు, సో అవి వాటికి కూడా ఋషి అనే పేరుంది. సో వేద ద్రష్టలైనటువంటి వశిష్ఠాదులకు కూడా ఋషి అనే పేరుంది. ఇంకా మనం గమనిస్తే వాయుపురాణం, మత్స్యపురాణం వీటిల్లో కనుక చూస్తే సకల చరాచర సృష్టిలో పరమాత్మని ఎవరైతే దర్శించగలరో వాళ్ళు ఋషులు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక 4 లక్షణాలు ఉంటాయి. శ్రవణము, సత్యము, జ్ఞానము, తపస్సు అనే 4 లక్షణాలు ఉంటాయి అని చెప్పబడింది. భగవద్గీతలో అయితే ఎవడైతే శోకానికి కుంగిపోకుండా ఉంటాడో, సుఖం మీద ఆశ లేకుండా ఉంటాడో, ఎవడైతే రాగద్వేషాలు లేకపోతే భయం లాంటి భావాలకి లోను కాకుండా స్థితప్రజ్ఞతతో ఉంటాడో అతడు ఋషి అని చెప్పబడింది. మరి అటువంటి ఋషులు మనకి భారతంలో చాలామంది కనిపిస్తారు. ఒక 183 మంది ఋషుల్ని నేను గమనించాను నేను పరిశోధన చేసేటప్పుడు. అయితే వీళ్ళల్లో ఒక 50 మంది వరకు నామమాత్రంగానే కనిపిస్తారు. మరి వీళ్ళని కూడా ఎందుకు వ్యాసుడు చెప్పాడు అంటే, ఎవరికైనా ధర్మాత్ములకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అండగా నిలబడేవాళ్ళు.
అట్లాగే ఏదైనా ముఖ్యమైన మంచి పని, సమాజానికి మేలు చేకూరేటటువంటి పని జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించేవాళ్ళు అని చెప్పటం కోసం ఈ ఋషుల పేర్లని కూడా ఆయన ప్రస్తావించారు. మనం ప్రధానంగా ప్రబోధాలు చేసినటువంటి ఋషులనే కనుక తీసుకుంటే ఒక 15 మంది ఋషులు మాత్రమే మనకి ముఖ్యమైన ప్రబోధాలు చేసినటువంటి వాళ్ళు భారతంలో కనిపిస్తారు. 180 మందికి పైగా ఉన్నటువంటి మహర్షులు ప్రధానంగా ఒక 15 మంది ఉన్నారు. 15 మందివి ప్రబోధాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే బాగా ఎక్కువ ప్రబోధాలు చేసినటువంటి వాళ్ళు. ఇంకొక 28 మందివి చిన్న చిన్న ప్రబోధాలు కనిపిస్తాయి, వాళ్ళ కథల ద్వారా కానివ్వండి. అలా కనిపించేటటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు. ఇక్కడ వీరు చేసినటువంటి ప్రబోధాల గురించి మనం వెళ్లే ముందు మహర్షి ఋషులలో రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, అలాగే దేవర్షి ఇలా అంటారు కదా, ఏంటండి వీటికి ఉన్నటువంటి తేడా? వాటిని ఈ భేదాన్ని మనం గమనించటానికి మనకి చక్కని కథను కూడా భారతంలో చెప్పారండి, విశ్వామిత్రుడి కథ. విశ్వామిత్రుడు క్షత్రియుడు, గాధి అనే రాజు కొడుకు. ఆయన వేటకు వెళ్ళి సైన్యంతో పాటు బాగా అలసిపోయి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడట. వెళ్తా ఆయన రాజుగారు వచ్చారు అని చక్కగా ఆదరించి తన దగ్గర నందిని అనే కామధేను ఉండేది. ఆ కామధేను సహాయంతో చక్కగా మృష్టాన్న భోజనాలు పెట్టాడు ఆయన. ఇవన్నీ తిని ఆయన ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోకుండా విశ్వామిత్రుడు, నాకు ఆ నందిని ఇచ్చేసే, ఇట్లాంటిది రాజు దగ్గర ఉంటే మంచిది, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే నీ దగ్గర ఎందుకు అన్నాడట. ఆయన వశిష్ఠుడు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఈయన బలవంతంగా నందినిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. నందినికి వెళ్ళటం ఇష్టం లేక తన శరీరం నుంచి సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడించి వశిష్ఠుడి దగ్గరే ఉండిపోయింది. అది చాలా అవమానంగా భావించాడు విశ్వామిత్రుడు. నేను ఎలా తక్కువయ్యాను, ఈ ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఋషి కంటే నేను తక్కువైపోయానే అని చెప్పి ఆయన తపస్సు చేశాడట. ఒక 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయన్ని బ్రహ్మ ప్రత్యక్షమై, నువ్వు ఇప్పటి నుంచి రాజర్షివయ్యా అని చెప్పాడు. ఇదేంటి, నేను రాజర్షినేమిటి అంటే, నువ్వు ఇంకా రాజుగానే ఉన్నావు, ఏ బంధాలని విడిచిపెట్టలేదు కదా, అందుకని నువ్వు రాజర్షివే అని చెప్పాడట ఆయన. అలా కాదు అని రాజ్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేశాడట. చేస్తా, నువ్వు ఇప్పుడు ఋషివయ్యా అన్నాడట. అదేంటి, ఇంకా నేను బ్రహ్మర్షిని కాలేదా, అయితే ఇంకా తపస్సు చేస్తాను అని చేశాడట. ఆ చేసినప్పుడు ఏం జరిగింది, ఇంద్రుడు మేనకను పంపించాడు. ఈయన ఇంద్రియ నిగ్రహం ఇంకా అలవర్చుకోకపోవటం వల్ల కొంతకాలం తపస్సును పక్కన పెట్టేశాడు. సరే, ఆ తర్వాత మళ్ళీ తన తప్పు గ్రహించి మళ్ళీ తపస్సు చేసి మహర్షి అనిపించుకున్నాడు. నువ్వు ఇంకా బ్రహ్మర్షివి కాలేదయ్యా అన్నట. అంటే ఎందుకు కాలేదంటే, నీకు ఇంకా పూర్తి స్థాయి ఇంద్రియ నిగ్రహం రాలేదు, బ్రహ్మజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో నువ్వు సాధించలేదు అని చెప్పాడట. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. మళ్ళీ ఇంద్రుడు రమ్మని పంపిస్తే, నా తపస్సు జడగొట్టడానికి వస్తావా నువ్వు అని శపించాడట రమ్మని. ఇక్కడ కూడా నువ్వు ఓడిపోయావు. అంటే క్రోధాన్ని కూడా జయించాలి, పూర్తి స్థాయిలో ఒక మోహాన్నే కాదు క్రోధాన్ని కూడా జయించాలి. అన్నీ జయించినటువంటి వాడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు, అప్పుడే బ్రహ్మర్షి అనబడతాడు అని బ్రహ్మ చెప్పారుట. ఆ విధంగా చివరికి ఆయన పూర్తి స్థాయిలో అరిషడ్వర్గాలను జయించి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి బ్రహ్మజ్ఞానాన్ని సాధించి బ్రహ్మర్షి అయ్యాడు అని చెప్పబడింది. ఇక్కడ మనకు ఆ తేడా తెలుస్తుంది. అంటే మిగిలిన బంధాలను విడిచిపెట్టకుండా తపస్సు చేసినప్పుడు రాజర్షిగా, ఆ తర్వాత బంధాలను విడిచిపెట్టి తపస్సు చేసినప్పుడు ఋషిగా, ఇంకా తీవ్రస్థాయిలో తపస్సు చేసినప్పుడు మహర్షిగా మాత్రమే పిలువబడ్డాడు. కానీ పూర్తి స్థాయి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే బ్రహ్మర్షిగా గుర్తింపబడ్డాడు అని తెలుస్తుంది. ఈ భేదాలే కాకుండా మనకి దేవర్షి, శృతర్షి, కాండర్షి అనే భేదాలు కూడా మనకు కనపడతాయి.
సో ఎవరైతే దేవలోకంలో ప్రఖ్యాతి పొంది ఉన్నారో వాళ్ళని దేవర్షులు అని పిలిచేవాళ్ళు. నారదుడు, తర్వాత సంవర్తుడు, పర్వతుడు, వీళ్ళు దేవర్షులు. ఇక శాస్త్ర గ్రంథాలు ఎవరైతే రాశారో వాళ్ళని శృతర్షులు అని, కర్మకాండల గురించి వివరించినటువంటి వాళ్ళని కాండర్షులు అని పిలిచారు. అయితే వీళ్ళు ఈ భేదాలు మనకి ప్రత్యేకంగా ఎక్కడ చెప్పకపోయినా ఈ శాస్త్ర గ్రంథాలు రాసిన వాళ్ళందరూ మనకి ఋషులే అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. న్యాయసూత్రాలు రాసిన గౌతముడు ఋషే, బ్రహ్మసూత్రాలు రాసినటువంటి బాదరాయణుడు ఋషే, మరి కామశాస్త్రం రాసినటువంటి వాత్స్యాయనుడు ఋషే, మరి నాట్యశాస్త్రం రాసినటువంటి భరతుడు ఋషే, చరక సంహిత రాసినటువంటి చరకుడు, సుశ్రుత సంహిత రాసినటువంటి సుశ్రుతుడు, వీళ్ళందరూ ఋషులే. ఇంకా చెప్పాలంటే సాముద్రిక శాస్త్రం రాసినటువంటి నారదుడు, మరి సంగీత శాస్త్ర గ్రంథాలు రాసినటువంటి కోహలుడు, దత్తిలుడు, మతంగుడు, వీళ్ళందరూ కూడా ఋషులే. కానీ విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు నారదుడు గురించి మీరు చెప్పారు, బ్రహ్మర్షి అన్నారు, ఋషి అన్నారు, కానీ మహర్షి అని అంటారు నారదుడిని. ఏంటి ఈ తేడా ఏంటి అంటారు? చాలా సందర్భాల్లో మహర్షి నారదుడు అన్ని సందర్భాలలో అనేక మందికి విషయాలను తెలియజేశారు అని అంటారు కదా, దీనికి మీరేమంటారు? సో ఆయన ప్రధానంగా దేవర్షిగానే గుర్తింపు పొందాడు. అయితే లోకక్షేమాన్ని కాంక్షించి ఆయన పూర్తిగా తపోవృత్తిలోనే గడిపినట్టు మనకి ఎక్కడా కూడా కనిపించదు, ఏ గ్రంథంలోనూ కూడా కనపడదు. కాకపోతే లోకక్షేమాన్ని కాంక్షించి ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తూ దేవలోకంలో కూడా తిరగగలిగినటువంటి మహర్షిగా ఆయన గుర్తింపును పొందాడు. విజయలక్ష్మి గారు, మరి ఋషుల గురించి వీరి గురించి మాట్లాడటం జరిగింది. ఋషికలు ఎవరైనా ఉన్నారా ఈ భారతంలో? భారతంలో మనకి ఋషికలు ఎవరు కనపడరండి. కానీ మనం వేదాలని కనుక పరిశీలిస్తే మనం మంత్రద్రష్టలైనటువంటి ఋషికలు మనకు కనిపిస్తారు. అపాల, ఘోష, రోమస, లోపాముద్ర, వీళ్ళందరూ కూడా మరి వేదమంత్రాలను దర్శించినటువంటి వాళ్ళే. వీళ్ళల్లో అపాల అత్రి మహాముని కుమార్తె, ఆమె ఋగ్వేదంలో ఒక 7 మంత్రాలను దర్శించింది అని చెప్తారు. అట్లాగే ఘోష కక్షీవంతుని కుమార్తె, ఆమె ఋగ్వేదంలో దశమ మండలంలో ఆమె చాలా సూక్తాలని దర్శించింది, అశ్విని దేవతల్ని స్తుతి చేసింది ఆవిడ. అట్లాగే గార్గి గురించి మనకి తెలుసు, యాజ్ఞవల్క్యునితో బ్రహ్మజ్ఞానం గురించి చర్చ చేసినటువంటి విదుషీమణి ఆవిడ. ఇట్లా వేదాల్లో మనకి ఋషికలు కనిపిస్తారు. కానీ మరి ఏ కారణం వలన వ్యాసుడు మాత్రం భారతంలో ఋషికల గురించి ప్రస్తావించలేదు. విజయలక్ష్మి గారు, భారతం అనగానే మనకి కౌరవ పాండవులకు సంబంధించింది కదా, మరి వ్యాసుడు మహర్షుల పాత్రలను ఈ భారతంలో ఎలా ప్రవేశపెట్టడం జరిగింది, ఏంటి కారణం? అంటే తను ఏదైతే జ్ఞానాన్ని లోకానికి అందించాలనుకున్నాడో అది మహర్షులు చెప్తే బాగుంటుంది అని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, జ్ఞానం యొక్క పారాన్ని, అవతలి దశని పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ నోటి వెంట ఏ మాట వచ్చినా కానీ దాన్ని లోకం ప్రామాణికంగా తీసుకుంటుంది, దాన్ని తప్పకుండా అనుసరిస్తుంది. కాబట్టి ఆయన తను ఏదైతే బోధలు చేయాలనుకున్నాడో వాటినన్నిటినీ కూడా అందించడానికి మహర్షుల పాత్రల్ని అందులో ప్రవేశపెట్టాడు. అంటే ప్రధానమైంది కురుపాండవుల కథ అయినా కూడా ఈ ప్రత్యేకమైన కారణంతో ఆయన అందులో మహర్షుల పాత్రల్ని ప్రవేశపెట్టాడు. విజయలక్ష్మి గారు, మరి భారతంలో ప్రధానంగా కనిపించేటువంటి ఆ మహర్షుల గురించి వివరిస్తారా? మనకి ప్రధానంగా కనిపించే ఋషుల్లో మొదట వ్యాసుడి పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రంథం అంతటా కూడా ప్రతి ముఖ్యమైన సంఘటనలో కూడా వ్యాసుడు కనిపిస్తాడు. అవసరమైన చోటల్లా తన ప్రబోధాన్ని అందిస్తాడు. ఆ తర్వాత ఎక్కువ కనిపించే వాళ్ళల్లో మార్కండేయుణ్ణి చెప్పుకోవాలి. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు
ఆయన రెండు మూడు సార్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అంటే ఒక అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఎటువంటి మనస్థితిలో ఉంటారు పాండవులు. అప్పటి వరకు రాజులుగా ఉండి ఒక్కసారిగా సర్వస్వాన్ని పోగొట్టుకొని ఒక నిర్వేదంతో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఆ బాధతోటి లేదా ఆవేశంతో వాళ్ళు చేయాల్సినటువంటి నియమాన్ని విడిచిపెట్టి, అంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాము అని వాళ్ళు వచ్చారు. కానీ ఏ నిమిషంలోనైనా వాళ్ళు ఆ కోపంతో లేదా దైన్యంతో ఆ నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తారేమో అని చెప్పి ఆయన 2-3 సార్లు కలిసి ధర్మరాజు అడుగుతాడు, నాలాగా కష్టపడిన రాజు ఇంకెవరన్నా ఉన్నారా, ఎందుకు నాకే ఇంత కష్టం వచ్చింది అని చెప్పి నలదమయంతుల కథ చెప్తాడు ఆయన. అలాగే రామాయణం గురించి చెప్తాడు. సీతారాములు ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాలను ఓర్చుకున్న తర్వాతనే వాళ్ళు సుఖాన్ని పొందారు అని చెప్పి ఇట్లా. అట్లాగే సావిత్రి సత్యవంతుల కథను వినిపిస్తాడు. చాలా ప్రబోధాలు ఆయన చేయటం కనపడుతుంది. రోమసుడు దగ్గరుండి వాళ్ళతోటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శింపజేస్తాడు. అంటే అట్లా అండగా నిలబడి వాళ్ళ ప్రబోధాలతోటి వీళ్ళు ధర్మ మార్గం నుంచి పక్కకు వెళ్లకుండా వాళ్ళని అంటే ఒక పక్కన వారికి జ్ఞానాన్ని బోధిస్తూనే వారు వెడుతున్నటువంటి దోవలోనే వీరు కూడా ప్రయాణం చేశారు మహర్షులు. ప్రతి దశలో కూడా అంటే మధ్యలో వచ్చి పలకరించి ఎలా ఉన్నారు, సో ఇలా నడుచుకోండి అని చెప్పటం మనకి కనపడుతుంది అన్నమాట. అలాగే మనకి ఇందాక మీరు మార్కండేయ మహర్షి గురించి మాట్లాడారు. అడుగడుగున ఆయన ధర్మాన్ని బోధించారు. ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం పట్ల నియమబద్ధంగా ఉండాలి అని ప్రధానంగా బోధించినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ప్రధానంగా ధర్మవ్యాధోపాఖ్యానం అని వస్తుంది. మార్కండేయుడు బోధించినటువంటిదే అది. అంటే అక్కడ అది భారతంలో ఎంత ముఖ్యమైన ఘట్టం అంటే స్వధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఇంకేది చేయకపోయినా కూడా వాళ్ళకి తపస్సు, యజ్ఞాలు, ధ్యానాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పటం ఒకటి. తర్వాత అందులో భాగంగానే ఆయన పతివ్రత ధర్మాన్ని కూడా చెప్తాడు. ఒక పతివ్రత కథని చెప్తాడు. ఏంటంటే భర్తని ఇంద్రియ నిగ్రహంతో భర్తని ఒక సేవకురాలుగా సేవించేటటువంటి స్త్రీ తన ఇంట్లో ఉండి కూడా ఒక దివ్య దృష్టిని కూడా పొందగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది అని చెప్తాడు. అట్లాగే ధర్మవ్యాధోపాఖ్యానంలో అహింసా స్వరూపాన్ని గురించి కూడా ఆయన వివరిస్తాడు. మనకి చాలాసార్లు అహింసని పాటించండి అని చెప్తారు. ఏది హింస, ఏది అహింస? ఒక రైతు వెళ్ళి పొలం దున్నుతున్నాడు అంటే ఆ నాగలి కింద పడి సూక్ష్మంగా ఉండేటటువంటి ఎన్ని ప్రాణులు చనిపోతాయి. సో అహింసను పాటించాలి కాబట్టి నేను పొలం దున్నను అంటే మనకి పంట ఉండదు, తినడానికి భోజనం ఉండదు. లేదు మనం నడుస్తున్నాము అంటే మన కాళ్ళ కింద పడి ఎన్ని సూక్ష్మజీవులు లేదా ఎన్ని చనిపోతూ ఉంటాయి, మనం గాలి పీలుస్తుంటే ఎన్ని చనిపోతూ ఉంటాయి. అప్పుడు మరి ఏది హింస, ఏది అహింస? దానికి ఆయన చాలా చక్కని వివరణ ఇచ్చాడు. అలాగే ఏది అబద్ధం అవుతుంది, ఏది సత్యం అవుతుంది, ఏదైనా సరే భూతహితంగా పలికేటటువంటి బొంకు కూడా సత్యమే అన్నాడు ఆయన. అంటే ఇతర ప్రాణులకు హాని చేసేది అది సత్యమైనా కూడా దాన్ని మంచిదిగా తీసుకోకూడదు అని చెప్పేసి ఇట్లాంటి ఎన్నో మంచి విషయాల్ని ఆయన బోధించాడు మార్కండేయుడు. అలాగే తార్క్ష్యుడి గురించి చెప్తాడు. తార్క్ష్యుడు తన ఆశ్రమంలో ఒక నియమ పాలన, ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి పడుకోవాలి, ఇటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించాలి అని నియమాలు పెడతాడనమాట. ఆ నియమాలు చక్కగా అనుసరించేటటువంటి వాళ్ళకి మృత్యువు కూడా ఉండదు అన్న
సూచన ఆయన చేస్తాడు. ఇవన్నీ కూడా అంటే మీరు ధర్మ మార్గంలో నడవాలి, ఇలా ఉండాలి అని చెప్పటం కోసం వ్యాసుడు పెట్టినటువంటివి అని నేను అనుకుంటున్నాను. బాగుందండి. విజయలక్ష్మి గారు, ఈ మహర్షులు ప్రధానంగా ఏ ఏ అంశాలను ప్రబోధించారు భారతంలో? ముఖ్యంగా నేను 6 రకాలుగా ఉండటాన్ని గమనించానండి ఈ ప్రబోధాలన్నీ కూడా. ఒకటి సమాజ ధర్మ ప్రబోధాలు, రెండోది వచ్చేసి వర్ణాశ్రమ ధర్మాలు, మూడోది మహిమా ధర్మాలు, అట్లాగే నాలుగోది మనం చెప్పుకున్న కర్తవ్య నిర్వహణ ధర్మాలు, ఐదోది మోక్ష ధర్మాలు, ఇంకా ఇతరత్రా ఉన్నవన్నీ కూడా మోక్షేతర ధర్మాలుగా చూశాను నేను. ఇందులో మళ్ళీ సమాజ ధర్మ ప్రబోధాల దగ్గరకు వచ్చేసరికి అవి 3 రకాలుగా ఉంటాయి. అంటే అందరు మానవులు పాటించడానికి వీలైన ధర్మాలు కొన్ని. అవి సర్వమానవ సామాన్య ధర్మాలు. అంటే నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, క్రోధం పనికిరాదు, నువ్వు అహింసని పాటించాలి, సత్యాన్నే మాట్లాడాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి. ఇట్లాంటివన్నీ ఏంటంటే స్త్రీల పురుషుల వాళ్ళ వీళ్ళ అని లేకుండా అందరూ పాటించగలిగినటువంటి ధర్మాలు అవి. అవి కాకుండా కౌటుంబిక ధర్మాలు, అంటే కుటుంబంలోని వ్యక్తులు ప్రత్యేకంగా పాటించవలసిన ధర్మాలు చెప్పారు. సో స్త్రీలు పురుషులు ఎవరిని తండ్రులుగా గౌరవించాలి అనేది ఒకటి. అట్లాగే పతివ్రత ధర్మాలు, ఒక మంచి కొడుకు ఎలా నడుచుకోవాలి, ఒక సత్పుత్రుడు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది చెప్పటం. ఆ తర్వాత మూడోది సమాజానికి ఏర్పరిచినటువంటి కట్టడలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అంటే సమాజంలో ఎలా ఉండాలి ఏంటి, మనకి ప్రధానంగా మనందరికీ తెలిసిన విషయమే. భారతంలో చూస్తే కనుక కౌరవులు పాండవులు వారు ఒకరితో ఒకరు ఎలా ఉన్నారు ఏంటి, కుటుంబ సంబంధాలు, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి సంబంధాలు, వీటన్నిటిని కూడా ప్రస్తావించారు వారి యొక్క ప్రబోధాలలో. అంటే కౌరవులు ఎప్పుడూ కూడా పాండవులతో సఖ్యంగా లేరు. దీనికి కారణం ఏంటి అంటే మరి పాండురాజు తనకున్నటువంటి శాపం వల్ల రాజ్యాన్ని విడిచిపెట్టి తన భార్యలను ఇద్దరిని తీసుకొని తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకి సంతానం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సంతానం లేని వాళ్ళు స్వర్గానికి అనర్హులు అని ఋషుల వల్ల వినడం వల్ల. సో ఆయన భార్యని ప్రాధేయపడ్డాడు, ఎలాగైనా సరే నాకు సంతానం కావాలని నేను అనుకుంటున్నాను. సో ఆవిడ తనకున్నటువంటి వరం గురించి చెప్పింది. ఆ విధంగానే ఆవిడ మాద్రి కూడా పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత పాండురాజు మరణించాడు. మరణించిన తర్వాత అక్కడ ఆ శతశృంగ పర్వతం దగ్గర వీళ్ళు నివసించారనమాట. వాళ్ళు అక్కడున్న ఋషులందరూ కూడా, అమ్మ నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పాండురాజుతో పాటు మాద్రి సతీ సహగమనం చేసింది. సో ఆ సమయంలో ఈ 5 పిల్లల్ని తీసుకొని నువ్వు హస్తినాపురానికి వెళ్ళడమే మంచిది అని తీసుకొచ్చారు. సో ఆ లోపుగా జరిగింది ఏంటి, అప్పటికి వీళ్ళు 16-17 ఏళ్ల పిల్లలు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. ఇక్కడ దుర్యోధనాదులు కూడా దాదాపు ఆ వయసు వాళ్ళు అయ్యారు. అప్పటి వరకు రాజ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తూ వచ్చారు వాళ్ళు. హఠాత్తుగా వీళ్ళు వచ్చేసి వీళ్ళకు కూడా రాజ్యంలో భాగం ఉంది అనేసరికి వాళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోయారు. సో అప్పటి నుంచి జరిగిన కథ మనకందరికీ తెలిసిందే. అయితే మరి వాళ్ళని ఏదో ఒక ఇంద్రప్రస్థం అని రాళ్లతో కూడినటువంటి ప్రదేశాన్ని ఇచ్చి పరిపాలించుకోమని పంపిస్తే వాళ్ళు దాన్ని కూడా ఒక గొప్ప రాజధానిగా మలుచుకొని రాజసూయ యాగం చేసి రాజులందరి దగ్గర నుంచి కప్పం కట్టించుకొని గొప్ప ధనవంతులు అయిపోయారు. సో దాన్ని కూడా దుర్యోధనుడు భరించలేకపోయాడు. భరించలేక మాయాజూదంతో ఆ సంపదలన్నిటినీ కూడా తీసేసుకున్నాడు. సో అప్పుడు అరణ్యవాసం చేయటానికి పంపించి వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా
దుర్యోధనుడు ఏం ఆలోచించాడు, అసలు వీళ్ళు బతికుండటానికే వీల్లేదు, మళ్ళీ బతికుంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి మళ్ళీ యుద్ధానికి వస్తారేమో, కాబట్టి ఇప్పుడే చంపేస్తాను నేను అని చెప్పి సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడట. సో దాన్ని దివ్య దృష్టితో తెలుసుకున్నటువంటి వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఇది న్యాయం కాదు, నువ్వు పాండురాజు కొడుకుల్ని ఈ విధంగా నీ కొడుకు చంపడానికి వెళ్తూ ఉంటే నువ్వు ఆపకపోతే ఎలా అని అడుగుతాడు. నా చేతిలో ఏం లేదు, నువ్వే చెప్పు అంటాడనమాట ధృతరాష్ట్రుడు. ఆయనకి ఈ విషయం అర్థమైన ఏం కాదులే, మైత్రేయ మహర్షి వస్తాడు, ఆయన చెప్తాడు అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోతాడు. ఇక్కడ మైత్రేయుడు వచ్చి చెప్తాడు, బాబు ఇది తప్పు, వాళ్ళ పాటికి వాళ్ళు ధర్మబద్ధంగా అరణ్యవాసం చేయటానికి వెళ్ళి వాళ్ళు ఏదో అడవుల్లో బతుకుతున్నారు, వాళ్ళని కూడా అలా కూడా బతకనివ్వకుండా నువ్వు చంపడానికి వెళ్ళడం న్యాయం కాదు, పైగా వాళ్ళకి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ తోడ్పాటు ఉంది, వాళ్ళతో నువ్వు సంధి చేసుకుంటే మంచిది అని చెప్తాడన్నమాట. కానీ వినడు. అంటే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు అన్నమాట, అన్నదమ్ముల మధ్య సఖ్యం ఎలా అవసరము అనేది ప్రతిసారి బోధించటానికి ఋషులు ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా పాటించలేదన్నమాట. దుర్యోధనుడు వినలేదు. బాగుందండి. అంటే మహర్షులు ప్రబోధాలను కూడా అలక్ష్యం పెట్టడం అనేది కూడా మనకి జరిగింది. అలా జరగకూడదు అనేటువంటిది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మనకి కనిపిస్తుంది. విజయలక్ష్మి గారు, మానవులందరూ పాటించవలసినటువంటి ఒక ధర్మం అనేది ఉంది, దానిని మనకి భారతంలో మహర్షులు ఎలా మనకి తెలియజేశారు వారి యొక్క ప్రబోధాలలో? ఇప్పుడు క్షమాగుణం గురించి చెప్తానండి. క్షమలేని తపస్వి తపమును ప్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయములట్టుల యద్రువంబులగునవి అన్నారు. క్షమాగుణం యొక్క ప్రాధాన్యత అది చాలా ముఖ్యమైనది మనుషులకి. సో నువ్వు తప్పు చేసిన వాడిని క్షమించగలగడాన్ని మించినటువంటిది లేదు. ఇది శమీకుడి కథలో వస్తుంది మనకి. శమీకుడు ఒక గొప్ప ఋషి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన మౌనవ్రతం పాటిస్తాడనమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు మౌనవ్రతం పాటిస్తూ తపస్సు చేసుకుంటాడు. సో ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పరీక్షిత్తు మహారాజు వేటకు వచ్చాడట. బాగా అలసిపోయి ఆయన ఈ ఆశ్రమం కనపడితే అక్కడికి వచ్చాడు. నాకు చాలా దాహం వేస్తుందయ్యా, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు అని అడిగాడట. ఈయన మౌనవ్రతం కాబట్టి సమాధానం ఇవ్వాల, ఎన్నిసార్లు అడిగినా. ఇవ్వకపోతే ఆయన కోపం వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక, ఋషి కదా, పక్కన ఒక చచ్చి పడిపోయి ఉన్న పాము ఉంటే తీసి ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తర్వాత ఋషి కొడుకు శృంగి అనేవాడు వచ్చాడు. ఆ పక్కన ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు, రాజుగారు వచ్చారు, మీ నాన్నగారు సమాధానం చెప్పలేదని ఇట్లా పామును వేసి వెళ్ళిపోయాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఏం చేశాడు ఆయన, ఈ రోజు నుంచి 7వ రోజు కల్లా కూడా పాము గరిచి అతను చనిపోతాడు ఆ రాజు అని చెప్పి శాపం ఇచ్చేశాడు. అంటే తను అప్పటి వరకు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి తపశ్శక్తిని అంతా కూడా శాపం ఇవ్వటానికి ఖర్చు పెట్టేశాడు. సో సాయంత్రం అయిన తర్వాత ఋషి మౌనవ్రతం నుండి బయటకు వచ్చాడు. జరిగింది తెలుసుకుని బాధపడి ఆయన తన శిష్యుల్ని పంపించాడు రాజుగారికి చెప్పమని. ఆ చెప్పమని పంపించే ముందు కొడుకుని అడిగాడు ఆయన, నువ్వు క్షమించేయి, ఆ రాజుని క్షమించి వదిలేసేయి, ఆ శాపాన్ని వెనక్కి తీసుకో అంటే అతను ఒప్పుకోడు అన్నమాట. అప్పుడు ఈయన చెప్తాడు, నీ తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది, గమనించావా? ఒక ఆవేశంతో నువ్వు చేసినటువంటి పని వల్ల ఒక గొప్ప రాజుని మనం కోల్పోబోతున్నాం. ఆ రాజులు చక్కగా మనల్ని చూసుకోవటం వల్లనే కదా మనము ఈ రకంగా ప్రశాంతంగా దేని గురించి ఆలోచించకుండా తపస్సు చేసుకోగలుగుతున్నాము. వాళ్ళన్నీ సమకూర్చడం వల్లనే కదా. సో అదంతా మర్చిపోయి నువ్వు ఆవేశానికి లోనయ్యి ఎంత నష్టం చేసావో చూడు. అందుకనే క్షమలేని తపస్వి తపము,
వృధా అయిపోతుంది. ప్రమత్తు సంపద, జాగ్రత్త లేని వాడి సంపద అలాగే పోతుంది. ధర్మబాహ్యుడ అయినటువంటి ప్రభు యొక్క రాజ్యము అలాగే నశిస్తుంది. ఎట్లా నశిస్తాయి అవి? చిల్లి పడిన కుండలో నీళ్లులాగా అని చెప్పాయన్నమాట. ఇట్లాంటివే మనము ఇతరుల సంపద మీద ఆశను విడిచిపెట్టాలి అని, కామ క్రోధాలని నిగ్రహించుకోవాలి అని చెప్పి, ఇవన్నీ కూడా సర్వమానవులు పాటించవలసినటువంటి సామాజిక ధర్మాలు. విజయలక్ష్మి గారు, ఈ మహర్షుల ప్రబోధాలు అంటే కనుక మనకి అన్నతమ్ముల మధ్య కానీ, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉండేటువంటి మనుషుల మధ్య బంధాల గురించి, అలాగే చూస్తే పతివ్రత ధర్మాల గురించి, వీటన్నిటి గురించి ఎలాంటి ప్రబోధాలు మనకి భారతంలో మహర్షుల ద్వారా మనకు కనిపిస్తాయంటారు? ఇందులో కొంచెం పతివ్రత ధర్మాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. కణ్వుడు మనకి చేసినటువంటి బోధ ఒకటి కనిపిస్తుంది. శకుంతల్ని దుష్యంతుడి దగ్గరికి పంపిస్తూ చెప్తాడు ఆయన, ఎట్టి సాధ్వులకును పుట్టినిండ్ల పెద్ద కాలమునికి తద్ద తగదు. అంటే ఎంత సాధ్వి అయినా కానీ పుట్టినింట్లో ఎక్కువ కాలం ఉండకూడదు, సత్తులకు పతులే రక్ష అని చెప్తాడనమాట. అట్లాగే నారదుడు కృష్ణుడికి ఉమామహేశ్వర సంవాదాన్ని వినిపిస్తాడు అనుశాసనిక పర్వంలో. అక్కడ మిగిలిన ధర్మాలన్నీ కూడా శివుడు చెప్తే పతివ్రత ధర్మాలు మాత్రం పార్వతీదేవిని చెప్పమని అడిగినట్టుగా చెప్తాడనమాట. అక్కడ పార్వతీదేవి చెప్పినటువంటి పతివ్రత ధర్మాలు ఏమిటి అంటే, భర్తతో సొంత కొడుకుతో కూడా ఒకే పీఠం మీద స్త్రీ కూర్చోకూడదు. భర్త ఎటువంటి వాడైనా కానీ, తెలివిగలవాడైనా కాకపోయినా, ధనవంతుడైనా బీదవాడైనా, ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా, ఎట్లాంటి వాడైనా సరే భార్య అతన్ని సేవించాలి. అట్లాగే ఏవైనా పుణ్యకార్యాలు చేయాలనుకున్నా కూడా భర్త అనుమతితోటే చేయాలి, లేకపోతే అవి పనిచేయవు, ఎలాంటి పుణ్యాన్ని ఇవ్వవు. ఇవన్నీ కూడా పార్వతీదేవి చెప్పినట్టుగా కనిపిస్తుంది. అట్లాగే ఇంకొక చోట కైకేయి శాండిలి సంవాదం అని వస్తుంది. అందులో కూడా స్త్రీల చేతనే స్త్రీలకి పతివ్రత ధర్మాలు చెప్పించడం మనకు కనిపిస్తుంది. అక్కడైతే ఇంకా ముందుకు వెళ్ళి భర్త కనుక పొరుగురికి వెళ్తే అసలు ఎలాంటి అలంకారాలు చేసుకోకూడదు, మంచి రుచికరమైన భోజనం కూడా తినకూడదు, మంచి బట్టలు కట్టుకోకూడదు, అట్లాగే స్త్రీలు వీధి వాకిలి తెలియకుండా ఉండాలి, పెద్దగా నవ్వకూడదు, ఇట్లాంటి ధర్మాలు కనిపిస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు? మరి కుటుంబ బాధ్యతల నిర్వహణ అంటారా? స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానంగా వాటిని మోయవలసిందే. మరి స్త్రీలని మాత్రమే మరి మీకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇవన్నీ సొంత సంతోషాన్ని పట్టించుకోకుండా ఉండాలి అని చెప్పారు అంటే, బహుశా వాళ్ళు అలా ఉన్నప్పుడే కుటుంబ సుస్థిరత సాధ్యమవుతుంది అని భావించి ఉండాలి. మరి దాన్ని నిన్న మొన్నటి వరకు స్త్రీలు కూడా అంగీకరించారనే నాకు అనిపిస్తుంది. వాళ్ళు సొంత సంతోషాల కంటే కుటుంబ సుస్థిరతకి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల వాటినన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. అవి చెప్పడం లేదా చెప్పించడం ద్వారా వ్యాసుడు ఏ కుటుంబ సుస్థిరతనైతే కోరుకున్నాడో అది భారతదేశంలో సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. అలాగే ధర్మాచరణ ప్రబోధాల గురించి ఎలా చెప్పడం జరిగిందంటారు మహర్షుల ప్రస్తావనలో? ధర్మాచరణ మనం ఇందాక కూడా చెప్పుకున్నాము. ఒక మనిషి తప్పుదోవలో వెళ్లకుండా సరైన మార్గంలో నడవటానికి అవసరమైన సూచనలన్నీ కూడా మహర్షులు చేయటం కనిపిస్తుంది. ఇందాకే నేను చెప్పాను, దుర్యోధనుడికి మైత్రేయుడు నువ్వు ఇలా నడుచుకోవద్దు అని చెప్పాడు అని. మనకి ఉద్యోగ పర్వంలో కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు సంధి కోసం వెళ్తాడు దుర్యోధనుడి దగ్గరికి. సంధి కోసం వచ్చిన రాయబారినే పట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆ సమయంలో అక్కడికి జామదగ్న్య మహర్షి, కణ్వుడు, నారదుడు ముగ్గురు వెళ్తారు.
సో ఆయన జామదగ్ఞ మహర్షి చెప్తాడు, ఇది తప్పు, నువ్వు వాళ్ళు కూడా నీకు సోదరులే, పాండవులతో నువ్వు సంధి చేసుకో అని చెప్తాడు. కణ్వుడైతే ఒక కథ కూడా చెప్పి, గరుత్మంతుడు గర్వాన్ని కలిగి ఉండటం వల్ల ఎలా నష్టపోయాడు అనే కథని చెప్పి, గర్వం పనికిరాదయ్యా నీకు, నువ్వు పాండవులతో సంధి చేసుకో అని చెప్తాడు. అట్లాగే నారదుడైతే గాలవోపాఖ్యానాన్ని చెప్తాడు. ఒక మొండి పట్టుదలతోటి ఎట్లా నష్టపోయాడు గాలవుడు. విశ్వామిత్రుడి శిష్యుడు అన్నమాట గాలవుడు. విద్య పూర్తయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో అంటాడు విశ్వామిత్రుడు. అంటే ఈయన లేదు లేదు నేను గురుదక్షిణ ఇచ్చి కానీ వెళ్ళను అంటే, ఏమొద్దయ్యా నాకు వెళ్ళు అంటే మొండి పట్టు పడతాడనమాట. విశ్వామిత్రుడి కోపం వచ్చి, నాకు 600 గుర్రాలు మొత్తం తెల్లగా ఉండి ఒక చెవి మాత్రమే నల్లగా ఉన్న 600 గుర్రాలను తెచ్చి పో అంటాడు. అవి ఎక్కడా లేవు, ఎక్కడా దొరకవు. ఎంతో కష్టాన్ని పడి చివరికి ఏదో ఒక రకంగా దాన్ని తీర్చడానికి ఆయన అష్టకష్టాలు పడతాడనమాట. సో ఆ కథని చెప్పి, నువ్వు కూడా అట్లాంటి మొండి పట్టుదలతో ఉన్నావు, నష్టపోతావు, కాబట్టి నువ్వు పాండవులతో సంధి చేసుకో అని చెప్తాడు. ఇదంతా ధర్మాచరణ గురించి చెప్పటమే కదా. కానీ దుర్యోధనుడు వినడు. విన్నది ఎవరు అంటే ధర్మరాజు విన్నాడు. ఎవరు ఏం చెప్పినా విన్నాడు. తను ఎలా ధర్మ మార్గంలో నడుచుకోవాలో ఆ పద్ధతిలో ఆయన నడుచుకుంటూ వచ్చాడు కాబట్టే చివరికి ఆయన మరి బొందితోటి స్వర్గానికి వెళ్ళగలిగాడు. అట్లాగే గాంధారికి కూడా వ్యాసుడు ధర్మబోధ చేశాడు. ఆమె దుర్యోధనుడు వచ్చి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా అని అడిగితే, ఎక్కడ జయం ఉందో అక్కడ విజయం లభిస్తుంది అన్నదామె. నీకే విజయం లభిస్తుంది అనలా. అంతటి ధర్మశీలి కూడా కొడుకులందరూ చనిపోయేసరికి కోపంతో పాండవులు తనని చూడటానికి వస్తే ధర్మరాజుని శపించాలనుకుంటుంది. వెంటనే వ్యాసుడు దివ్య దృష్టితో గ్రహించి అక్కడ ప్రత్యక్షమై, అమ్మ ఆగు, నువ్వు మాతృధర్మాన్ని పాటించు, వీళ్ళు కూడా నీ బిడ్డల్లాంటి వాళ్ళే, వాళ్ళని శపించద్దు అని చెప్తే ఆమె అంగీకరిస్తుంది. ఆమె పాటించి తన కోపాన్ని కృష్ణుడి మీదకి మళ్ళిస్తుంది. నువ్వు ఆపగలిగిన వాడివి, నువ్వు ఆపకుండా యుద్ధానికి కారణమయ్యావు కాబట్టి నీ వంశం వాళ్ళు కూడా ఇట్లాగే దాయాదుల పోట్లాటలో నశిస్తారు, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావు అని ఆయన్ని శపిస్తుంది. సో ఏది ధర్మము అనేది ప్రతి చోట కూడా మహర్షులు బోధించటం మనం చూడొచ్చు. అట్లాగే చివరిలో అర్జునుడికి వ్యాసుడు కూడా కర్తవ్య బోధ చేస్తాడు. సో ఇంకా మీ కాలం అయిపోయింది, మీరు మహాప్రస్థానానికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు దాన్ని పాటిస్తారు. పాటించి రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించి మహాప్రస్థానానికి వెళ్తారు. అంటే ఏది ధర్మం, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి దశలో కూడా మహర్షులు ప్రతి వాళ్ళకి బోధించడం కనపడుతుంది. ధృతరాష్ట్రుడికి కూడా 4 సార్లు వ్యాసుడు ధర్మబోధ చేస్తాడు. తీరా యుద్ధం ప్రారంభమయ్యి అవబోయే ముందు కూడా దింపుడు కళ్ళెం ఆశతోటి, నువ్వు ఇప్పుడైనా ఆపగలవు, ఇప్పుడైనా నువ్వు దుర్యోధనుడిని పిలిచి యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయంటే ఆయన ప్రయత్నం చెయ్యడు. ఇంకొకసారి కూడా కొడుకులందరూ చనిపోయిన తర్వాత కూడా వ్యాసుడు ధర్మబోధ చేస్తాడు. ఇప్పుడు పోగొట్టుకున్నది ఎలాగూ పోగొట్టుకున్నావు, పాండవులు నిన్ను చక్కగా చూసుకుంటారు, వాళ్ళని కొడుకులుగా జాగ్రత్తగా చూసుకో, వాళ్ళతో మంచిగా ఉండు అని చెప్తాడు. అలాగే అలాగే అని చెప్పి వాళ్ళు తన దర్శనానికి రాగానే, మనం అందరం చదువుకున్నదే ఇది, భీముణ్ణి దగ్గరికి రానాయన అని పిలిచి తన ఉక్కు కౌగిల్లో అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ధర్మాచరణని మహర్షులు బోధిస్తూ వచ్చినా దాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళు లాభపడ్డారు, ఎవరైతే దాన్ని పాటించకుండా దాన్ని పక్కన పెట్టారో వాళ్ళు నష్టపోయారు అనేది మనకి చక్కగా తెలుస్తుంది భారతంలో.
అలాగే విజయలక్ష్మి గారు, మనకి భారతంలో అనేక ప్రబోధాలు అడుగడుగునా మీరు చెబుతూ ఉన్నారు. ఇందులో మనకి భూదాన మహిమ, అలాగే అన్నదాన మహిమ, సువర్ణదాన మహిమ, ఈ గోదాన మహిమ ఏంటండి ఇవి? వీటి గురించి మహర్షులు ప్రధానంగా చెప్పడానికి గల కారణం ఏంటంటారు? ఇంకేముంటుందండి, పరోపకారం. అంటే మనం చక్కగా ఉన్నప్పుడు తోటి వాళ్ళకి తృప్తికరంగా భోజనం పెట్టడం, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్నో ధాన్యాన్నో బంగారాన్నో వాళ్ళకు కూడా పంచిపెట్టడం వల్ల, మామూలుగా పంచిపెట్టండి అని చెప్తే ఎవరు పంచిపెట్టరు కదా. కాబట్టి దీనివల్ల మీకు సమస్త స్వర్గలోకాలు లభిస్తాయి, సమస్త పుణ్యాలు లభిస్తాయి అని చెప్పినప్పుడు మనుషులు అవి చేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటికి గొప్ప మహిమల్ని ఆపాదించి వాళ్ళు చెప్పారు. అలాగే విజయలక్ష్మి గారు, కర్తవ్య నిర్వహణ గురించి కూడా మీరు చెబుతూ ఉన్నారు. మరి ఈ కర్తవ్య నిర్వహణలో ప్రబోధాలు ఎవరెవరు అందించారు, ఆ ప్రబోధాలను పాటించారంటారా? ఇందాకే చెప్పుకున్నాం కదండి, ధృతరాష్ట్రుడికి వ్యాసుడు కర్తవ్య నిర్వహణ ప్రబోధం చేశాడు, ఆయన పాటించలేదు. మరి దుర్యోధనుడికి చేశారు మహర్షులు, అయినా పాటించలేదు. గాంధారి అర్జునులు మాత్రం విన్నారు. ధర్మరాజు విన్నాడు. ధర్మరాజుకి ప్రతి దశలో కూడా మహర్షులు కర్తవ్య నిర్వహణ ప్రబోధాలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ఆయన యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఆయనకి పాప భీతి వెంటాడింది ఆయన్ని. ఇంతమంది బంధువుల్ని నేను చంపుకున్నాను, నేను ఏ విధంగా ఈ రాజ్యాన్ని పరిపాలించగలను, కాబట్టి పాపం పోవటానికి నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని కూర్చున్నాడు ఆయన. అప్పుడు కూడా మహర్షులు వచ్చి, లేదు, నువ్వు ఒక క్షత్రియుడిగా నువ్వు నీ బాధ్యతను నువ్వు పూర్తి చేశావు, కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత ఏంటి అంటే నువ్వు రాజ్యాన్ని పరిపాలించడం. ఇంకా నీకు పాపభీతి ఉంటే నువ్వు రాజసూయ యాగం చేసి అశ్వమేధ యాగం చేసి తద్వారా నువ్వు ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పి సలహా చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆయన్ని రాజ్యపాలనకు ఒప్పించి, తర్వాత ఆయన అశ్వమేధ యాగం చేసేటప్పుడు కూడా ఆయనకు అండగా ఉండి ఆ యాగాన్ని జరిపించారనమాట. అలాగే మోక్ష జ్ఞాన ప్రబోధాల గురించి కూడా వివరిస్తారా? మోక్ష జ్ఞానం అనేది ఏంటి అసలు? మోక్షం అంటే మనకు ఒక విముక్తి, దుఃఖాల నుండి విముక్తి, మరణం నుంచి విముక్తి. మరి అది ఎలా లభిస్తుంది అనే దానికి మహర్షులు చెప్పింది ఏమిటి అంటే, మన దేహం పంచభూతాత్మకమైంది. ఇది మన మహర్షులే తొలిగా గుర్తించి చెప్పారు. ఇది మనం గుర్తించాలి. ఏదో రక్త మాంసాలతో నిండినటువంటి తోలు తిత్తి కాదు, పంచభూతాత్మకమైనది మన శరీరము. పంచభూతాలకు ఉండేటటువంటి గుణాలు ఏదైతే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవి మన పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలుగా వాళ్ళు చెప్పారు. మన చెవి శబ్దాన్ని వింటుంది, మన చర్మం స్పర్శని గ్రహిస్తుంది, మన శరీరంలో ఉండేటటువంటి జఠరాగ్ని అది మనం తిన్న వాటిని జీర్ణం చేస్తుంది. అగ్నికి రూపానికి గుర్తు అన్నమాట. మన నాలుక రుచిని గ్రహిస్తుంది. తర్వాత గంధం, ఇప్పుడు భూమి మీద బాగా ఎండిపోయినటువంటి భూమి మీద వర్షపు చినుకులు పడగానే మంచి సువాసన వస్తుంది, మన ముక్కు వాసనని గ్రహిస్తుంది. సో ఆ పంచభూతాలకు సంబంధించినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలుగా చెప్పారు ఋషులు. సో ఈ పంచేంద్రియాలు, బుద్ధి, మనస్సు, జీవుడు కలిస్తే అది మనిషి అని చెప్పారు. ఈ మనిషి ఈ పంచేంద్రియాలని, బుద్ధిని, మనస్సుని జయించగలిగి ఆత్మను ఎప్పుడైతే దర్శించగలుగుతాడో, ఆ ఆత్మలోనే పరమాత్మ ఉంది అని గ్రహించగలుగుతాడో అప్పుడు అదే మోక్షము అని చెప్పారు. విజయలక్ష్మి గారు, మీరు ఈ ఆంధ్ర మహాభారతంలో మహర్షుల ప్రబోధాలు, ప్రయోజనం
ఇది ప్రధానంగా మీరు థీసిస్గా ఎంచుకున్నారు. ప్రధాన కారణం ఏంటంటారు ఈ అంశాన్ని? సో ఈ అంశాన్ని ఎంచుకోవటానికి కొంత నా బాల్యం కూడా కారణం అండి. మా నాన్నగారికి బాగా ఆసక్తి ఉండేది భారతం మీద, రామాయణం మీద. తరచుగా ఆయన ఇంట్లో పుస్తకాలు లేకపోయినా వేరే వాళ్ళని అడిగి అవి తీసుకొచ్చి ఆయన చదివి వినిపిస్తూ ఉండేవాళ్ళు. అలా అందులో ఏది న్యాయం, ఏది ధర్మం అనే ఒక తర్కం చిన్నప్పటి నుంచే మనసులో ప్రారంభమైంది. ఆ తర్వాత నేను నాగార్జున యూనివర్సిటీ వారి పిహెచ్డి ఎంట్రన్స్ జరిగినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు ఆ ఎంట్రన్స్లో. మీకు ఇష్టమైంది మీరు ఎంచుకోవచ్చమ్మా టాపిక్ అని మా పర్యవేక్షకులు చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు మొట్టమొదటి నా మనసులోకి వచ్చినటువంటి అంశం భారతం. సో భారతంలో అప్పటి వరకు మహర్షుల మీద ఎవరు చేసి ఉండకపోవటం వల్ల అది నా అదృష్టంగా భావించి నేను మొత్తం 18 పర్వాల్లో ఉన్నటువంటి మహర్షుల గురించి అసలు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పింది ఇవాళ మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది నాకు చాలా ఆసక్తికరమైన అంశంగా అనిపించింది. నిజంగా చాలా ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. మనము నారదుడు బోధించినటువంటి రాజనీతినే తీసుకుంటే దాన్ని పాటిస్తే ఇవాళ మన పాలకులు, మన రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి వారిని మంత్రులుగా నియమించుకోవాలి, ఎటువంటి వాళ్ళని అనుచరులుగా పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళని సేనాధ్యక్షులుగా పెట్టుకోవాలి, మరి రైతులకి, వ్యాపారులకి ఎలా సహాయం చేయాలి, ఒక రాజ్యాన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి, ఇట్లాంటి ఎన్నో అంశాలు మనకి కూలంకషంగా రాజనీతిలో కనిపిస్తాయి. వాటన్నిటినీ మీరు థీసిస్లో మీరు ప్రస్తావించడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న విజయలక్ష్మి గారు, ఆంధ్ర మహాభారతం, అసలు మహాభారతం అనేది ఒక విస్తారమైనటువంటి అంశం. అందులో మహర్షుల ప్రబోధాలు అసలు మనం ఎన్ని చెప్పుకున్నా సమయం చాలదు. ఇవి ఈ తరానికి, ఈ సమాజానికి ఎలా ఉపయోగకరం, వాటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాజనీతి అంశాలు ఇవాళ పాలకులకు కూడా ఉపయోగపడతాయి. అలాగే ధౌమ్యుడు బోధించినటువంటి సేవా ధర్మాలు ఉన్నాయి. పాండవులు అజ్ఞాతవాసం చేయటానికి వెళ్తుంటే ఇప్పటి వరకు రాజకుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు సేవకులుగా బతకాలి అంటే ఎలా ఉండాలి అనేది చెప్తాడు ఆయన. అది ఇవాళ ఉద్యోగులకు అందరికీ మార్గదర్శకం. అసలు పై అధికారి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, వాళ్ళకంటే గొప్పగా కనిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళల్లో అసూయ కలిగితే వాళ్ళు మనతో సరిగ్గా ఉండరు. ఇవన్నీ చెప్తాడు ఆయన. మన అధికారి మనల్ని ఏదైనా పని మీద పంపిస్తే ఇది ఎండగా ఉందా, వానగా ఉందా, ఇది చేయగలనా లేదా అని ఆలోచించకూడదట. దాన్ని ఎట్లా అయినా సరే చేయటానికి ప్రయత్నం చేయాలి, రహస్యాలు చెప్తే దాచిపెట్టాలి. చాలా మంచి సూచనలు అందులో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కూడా ప్రాసంగికత ఉన్నటువంటివే. ఇక మనం సర్వమానవ సామాన్య ధర్మాల గురించి చెప్పుకున్నాం. అవి ఈరోజేంటి, రేపేంటి, ఎప్పుడైనా సరే మన మనుషులు వాటిని అలవర్చుకుంటేనే, ఒక క్షమాగుణం, ఒక మంచి మాటలు, ప్రియమైన మాటలు మాట్లాడడం, ఒక ఓర్పు, ఒక కోపం లేకుండా ఉండటం, ఇవన్నీ నేర్చుకుంటేనే కదా మనం ఏ కాలంలో అయినా సరే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. సర్వకాల సర్వావస్థల యందు మనం ఆనందంగా ఉండగలుగుతాం. భారతంలో మహర్షులు చెప్పిన బోధనలు విన్న వారందరికీ జయం కలిగింది, లేని వారికి ఎలా అపజయం కలిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ తరం వారు ప్రతి ఒక్కరూ ఆ మహర్షుల ప్రబోధాలను తెలుసుకోవాలి, ఆచరించాలి. ముందు వారు అంటే రాబోయే తరాల వారు కూడా అనుసరించేటట్లు చేయాలి. మరి ఈరోజు భారతం అందించిన ఒక సందేశాన్ని కూడా చెప్తాను మేడం నేను. ఒకటి, మనకి ఏది హింస, ఏది అహింస, ఏది ధర్మం, ఏది అధర్మం అనే సందేహం వచ్చినప్పుడు మనకు తిక్కనే ఒక పద్యాన్ని చెప్పాడు. ఏంటంటే, వేదములకు నఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోట్లను తామూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికను.
నువ్వు వేదాలు చదివి పురాణాలు చదివి అమ్మో ఏది ధర్మం ఏది అధర్మం ఏది అని తెలుసుకోలేకపోయినప్పుడు నీకు సమాధానం చెప్పేది ఏది అంటే భారతం. ఇంకొకటి భారతం ఇచ్చిన సందేశం ఏంటి అంటే యుద్ధం ఎప్పుడైనా సరే నిష్ప్రయోజనమే, దానివల్ల ఎవరికీ కూడా శాంతి ఉండదు, అందరూ నష్టపోతారు, చివరికి మిగిలేది నిర్వేదమే, అందరం ఎక్కినవాడు కూడా సంతోషంగా ఉండడు అనే విషయాన్ని చెప్పారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఒరులేయవి ఒనరించిన ప్రియంబు తన మనంబున కగు తానొరులకున విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఇది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి సూక్తి. నీకు ఎవరు ఇతరులు అప్రియం చేసినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది, అటువంటి అప్రియాన్ని నువ్వు ఇతరులకు చేయకుండా ఉండటమే పరమధర్మము అనేది. అలాగే ఎక్కడ జయం ఉంటుందో అక్కడ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇవి ఈ భారతం అందించినటువంటి సందేశాన్ని మనం గ్రహిస్తే, మహర్షుల బోధలన్నీ కూడా వీటి చుట్టూతానే తిరిగాయి, గ్రహిస్తే మన సమాజం ఒక ఉత్తమమైనటువంటి ధర్మ మార్గంలో నడిచేటటువంటి సమాజంగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను. విజయలక్ష్మి గారు, మీరు చెప్పినట్లు జ్ఞానం, ధర్మం, సత్యం వీటన్నిటి పట్ల మనం ఒక పద్ధతిలో వెడుతూ ఉంటే కనుక జయం తప్పనిసరిగా మనందరికీ వరిస్తుంది. ఆ మార్గంలోనే అందరూ పయనిస్తారని ఆశిద్దామంటే ఈరోజు మధుదశ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి ఆంధ్ర మహాభారతంలో మహర్షుల ప్రబోధాల గురించి ఎంతో చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.